పేరండి? దీపిక. Honorable DGP Anurag Sharma garu, Commissioner garu, Mahendra Reddy garu, and other dignitaries, and my very good friend who gave a lovely speech today this morning, Lakshmi Manju garu. And of course, the reason I'm here is to just come and see all these powerful women this Sunday morning. Hello, good morning. మామూలుగా సండే మార్నింగ్ లాగాలంటే చాలా కష్టపడతాం, ఒక రోజైనా పడుకుందామని. బట్ నిజంగా ఈ ఇనిషియేషన్ కానీ ఇలాంటి ఈవెంట్ మిస్ అయితే I don't know what I will be missing out, and I would have missed seeing all of you this morning, which is very rare for me to meet all of you. Firstly, I congratulate everyone for initiating such a noble cause, which should have been done a few years ago, but never too late. I'm very happy that the Telangana police and the government have initiated this. The city lo ఇప్పుడు సిటీ వరకు పరిధిలో సిటీ పరిధిలో ఒకటే ఇది మొదలు పెట్టారు. I hope this goes on as a great example for other states in India, which is Telangana, Hyderabad కాకుండా మిగతా స్టేట్లు కూడా ఇది అడాప్ట్ చేయాలి. I have gone through it. వేరియస్ సిటీ క్యాబ్స్ కూడా ఉన్నాయి, చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తాం. గవర్నమెంట్ అవేర్నెస్ చేయక చాలా మంది ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని మన సిటీలో. సో దానికోసం పెద్ద ఈవెంట్ చేశాం. ఇంకోటి ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎంపవరింగ్ ఉమెన్ అని అందరూ మాట్లాడుతున్నారు కొద్ది సంవత్సరాలుగా. పవర్ అనేది మీ ఎవరికైనా ఇవ్వాలా? నిజంగా డోంట్ యు థింక్ యు ఆర్ ఆల్రెడీ పవర్ఫుల్? Yeah, you are powerful, and I just think you need to recognize that. And empowering women అనేది పెద్దోళ్ళు అయిన తర్వాత ఐటీ ఆఫీసర్లు వెళ్ళేవాళ్ళు లేకపోతే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకు వాళ్ళకి చెప్పడం కాదు. నిజంగా పుట్టిన వెంటనే ఇంట్లో ఒక చిన్న పాప, లక్ష్మి వాళ్ళ పాపం, ఆ పాప వయసు నుంచే ఇవన్నీ మొదలవుతాయి. I just request all the fathers, brothers, husbands, and any other men ఎవరైతే ఇంట్లో ఉంటారో, చిన్నప్పటి నుంచే వాళ్ళకి అంత వయసు ఉన్నప్పుడు బాగా బట్టలు వేసి మనం క్యూట్ కొన్నాం అంటారు. పెద్ద అయిన తర్వాత బయటికి అలా వెళ్ళక, అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళక కొంచెం బిహేవ్ చేయి. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఫియర్ ఇన్ టు అవర్ ఉమెన్. వాళ్ళలో ధైర్యం మనం పెంచాలి, కానీ ధైర్యం ఇండ్యూస్ చేసి ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను ఉన్నాను, ఏం పర్లేదు ధైర్యంగా వెళ్ళు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏం పర్లేదు ధైర్యంగా వెళ్ళు, స్కూల్ టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. ప్రతి చోట మనం ఆడోళ్ళకి ఫియర్ అనేది మనం ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసాం. అంటే నేను అందరూ బ్రెయిన్ చేయట్లేదు, నిజంగా ఇలాంటి అవేర్నెస్ నాకు కానీ, నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్. మా ఇద్దరు సిస్టర్స్ కాదు, ఐ హ్యావ్ మెనీ మోర్ కజిన్ సిస్టర్స్. లిటరల్లీ నేను ఒక 6 లేకపోతే 7 అమ్మాయిలతో నేను పెరిగాను ఇంట్లో. చిన్నప్పుడు కూడా నేను ఒక 15 years ఉండేవాడిని, మా చెల్లి అరౌండ్ 12-13 years. నేనే ఒక తప్పు చేశాను. అప్పుడు ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు ఆ వయసులో నాకు తెలుసు కుర్రోళ్ళందరూ ఎలా మారుతారు అంటే తప్పుగా మాట్లాడరు. జస్ట్ ఇట్ ఈస్ దట్ ఏజ్ దట్ బాయ్స్ టెండ్ టు టాక్ లైక్ దట్ ఇర్రెస్పాన్సిబుల్లీ. బయటికి వెళ్ళేటప్పుడు నేనే అన్నాను, ఏమా స్వీటీ అంటే స్వీటీ అని పిలుస్తాను, శ్రీజ అని. ఏమా శ్రీజ, ఇంట్లో వేసుకుంటే పర్లేదు, ఇలాంటి బట్టలు కొంచెం బయటకు వెళ్ళేప్పుడు కొంచెం బాగా వేసుకుని వెళ్ళు అని. నిజంగా ఇలాంటి అవేర్నెస్ నాకు ఆ రోజు ఉంటే ఆ అమ్మాయికి ఆ మాటలు అనేవాళ్ళు కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళి బయటికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళు. మారాల్సింది నువ్వు కాదు, మారాల్సింది మేము చూసే విధానం, మా కుర్రోళ్ళు చూసే విధానం. సో ఐ థింక్ వీ షుడ్ చేంజ్ దాట్. తప్పు ఎప్పుడు మీ బట్టల్లో మీ ప్రవర్తనలో ఉంటుందని చిన్నప్పటి నుంచి మనం చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ చేంజెస్. And I don't think women need empowerment. They are already powerful. They just need a platform to tell them that they can be who they are, they can talk what they want, they can wear what they want, they just can be. So I'm proud to be here and be part of this. More than anybody, I think my mom will be proud, my sister will be proud.
that I am here addressing, and I will never ever say to my wife or my children ever to be in a certain way. Thank you for calling me. Thank you again. I'm very glad to